Pioneer Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అది అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి, జాగ్రత్త జాగ్రత్త. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సరిగి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. వెళ్ళి డాక్టర్ త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా.
నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్న, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. అమ్మా తల్లి, మాకెందుకమ్మా ఈ పరీక్ష? నువ్వు శక్తి ఉన్న దేవతవైతే నా కూతుర్ని, నా భర్తని కాపాడు. ఎందుకమ్మా నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నా? అమ్మా, ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి 7 తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా. కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది. నా బిడ్డ ఒంట్లో పిశాచం ఉందమ్మా. ఎందుకమ్మా ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా? పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పని లేదని కోపగించుకుని వెళ్లిపోయాడు. మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది? ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా మామయ్య గారేదో కోపంలో దేవుళ్లే లేరని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా? ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షసా? తోడబుట్టిన వాళ్లైనా కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెళతారు. మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి. ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి, రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి. ఇదెక్కడి న్యాయం? అమ్మా, తన రక్తమే నీ నుదుట తిలకమై ఉంది కదా, నీ భర్తకు ఏ ఆపద రాదు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. దేవి, దేవి, స్వామి, స్వామి, ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా? వచ్చింది నీ బిడ్డ కాదు. స్వామి, ఏంటంటున్నారు? అది నా కన్న కూతురు. మీరు చూసారా? ఎటు వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. స్వామి, నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్ము. ఓం శక్తి. ఓం సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. ఓం శక్తి. రా. ఏమండి? ఓం కాళీ. ఎవరు నువ్వు? ఎవరు 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 నువ్వు? నేను మోహిని. బావా, నా పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి,
కొందరికి భోగాల మీద పిచ్చి, నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు, అంతే. సరే ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏంది వాడితో తిరుగుతా ఉండవు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే ఇదే గాని నాయన చూస్తుంటే కండు బీకి కారం పడి చల్లెట్టాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకైనైతే నరుకుతామనుకుంటున్నాను ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా? ఏందమ్మా? మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా, అమ్మా నాన్న నానమ్మ నాతో దేవి, ఏమైందమ్మా? మాట్లాడట్లేదు. నానమ్మ అమ్మా? మాట్లాడవా? అమ్మా? అత్తయ్య, నానమ్మ అమ్మా? నాతో అత్తయ్య. మాట్లాడు. దేవి, నానమ్మకి ఏమైందమ్మా? నాతో మాట్లాడవా? నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా, అమ్మా, రాజీ, నాన్నగారి అమ్మ మనల్లందరినీ అమ్మా, అమ్మా, నానమ్మ 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 నానమ్మ. నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్. వస్తాను సార్. రాజీ, ఏమండి? రా. ఏంటండి? రాజీ,
ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది, ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ, నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించు. లేదు, నేను నమ్మను. రాజీ, నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. రాజీ, నేను నమ్మను. నేను నమ్మలేను. అమ్మా, తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకీ పరీక్ష? మేమెవరికి ఏమన్యాయం చేసామని మాకీ శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నేను బతకలేనండి. బెంబేలు పడ, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. రాజీ, ఆ తల్లి నమ్ము. రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు. దేవి, ఎక్కడికమ్మా వెళ్తున్నా? జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా. అందుకే నేను, నువ్వు, డాడీ చూడ్డానికి వెళ్తున్నావు. సరేనా? సిద్ధా, ఫ్లాస్క్ రెడీ చేసావా? మిమ్మల్ని ఇద్దరిని చంపి పారేయడానికి అదే సరైన చోటు. ఏం బుజ్జి, ఏంటి ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాంగా, అందుకే సంతోషంగా ఉంది. ఏంటి నాన్న, ఫాల్స్ కి తీసుకెళ్తానని చెప్పి గుడికి తీసుకొచ్చావేంటి? ముందు దేవి దర్శనం, ఆ తర్వాత వాటర్ ఫాల్స్. ఓకేనా రాజీ? దిగు. దేవి, దిగమ్మా. దిగు దేవి. నేను దేవిని కాదు, మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని. ఈ రోజు నిన్ను, నీ పెళ్ళాన్ని చంపేస్తాను.